గండి కొట్టి తన స్వంత ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడి స్పష్టంగా తేలిపోయింది. మా శాసనసభ ఉపనాయకులు హరీష్ రావు గారు సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి స్పష్టంగా ఈ విషయాన్ని తీసుకొచ్చాను. మేము రాజకీయ ఆరోపణలు చేయలే, వాళ్ళ ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వలే, ఆధారం లేని ఆరోపణలు చేయలే. చాలా స్పష్టంగా ప్రతి పేపర్ చూపించి ఏ రోజు నాడు ఏ నోటీస్ ఇచ్చిండ్రు, చేసిన అధికారి ఎవరు, అన్ని వివరాలు స్పష్టంగా చెప్పాను. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ ఇది రాసే ఉంది, ఇక్కడ రాసే ఉంది దానిపైన. ఎప్పుడైతే హరీష్ రావు గారు ట్వీట్ చేసినారో, ట్వీట్ చేసిన తర్వాత దానికి ప్రతిగా పొంగులేటి గారు ప్రెస్లో మాట్లాడి నా మీద మాట్లాడుతున్న కుక్కల్ని పులుసులు పెట్టి కట్టేస్తా అని చెప్పి మాట్లాడి చేసిన తర్వాత మా వాళ్ళు విజిట్కి వస్తున్నారు అని చెప్పి తెలవంగానే దాని మీద కలర్ వేసి దాన్ని కనపడకుండా చేసే ప్రయత్నం చేసిండు. అయినా మా వాళ్ళు వెళ్ళి దాన్ని కొంత తుడిచి చూపించే ప్రయత్నం చేసిండ్రు. పార్టీ వైపు నుంచి స్పష్టంగా కనబడుతున్నాయి మీ అందరికీ, ప్రజలందరికీ. సరే, ఈ విషయాన్ని హరీష్ రావు గారు బాధ్యతగా బాధ్యగల ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది ఒకటి, రెండవది ఎవరో చిన్నపాటి వ్యాపారస్తులు ఎవరో చేసిందంటేనే వదిలిపెట్టారు. స్వయంగా ఒక మంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీ కాబట్టి ఇది సరైన వేదికలోనే మాట్లాడాలి అని చెప్పి ఈరోజు సభ దృష్టికి తీసుకొచ్చారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి ప్రభుత్వం ఏం చేయాలి? అక్కడ మంత్రి గారు స్వయంగా ఉన్నాడు. ఏ మంత్రి గారు కుటుంబ సభ్యులది ఆ కంపెనీ అని చెప్పి చెప్తున్నారో ఆ మంత్రి గారు స్వయంగా అక్కడే ఉన్నారు. వారు చెప్పొచ్చు లేచి, వారు వెంటనే లేచి వారే స్వయంగా దాని మీద విచారణ జరపండినో, లేదా పొరపాటు జరిగి ఉంటే మేము సరి చేస్తామనో, నిబంధనల ప్రకారం పోతామనో, లేదా నా దృష్టికి రాలేదు అని చెప్పవచ్చు. చెప్పుకునే అవకాశం ఉంది. అక్కడనే సభలో లేని వ్యక్తి కాదు, ఉన్నది అక్కడే ఉన్నారు. వాస్తవానికి ఆ సమయానికి 2-3 మంత్రులు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. కానీ ఎందుకో వారు చెప్పలేదు. మిగతా 8 మంది మంత్రులు లేచి మాట్లాడారు. ఇంకా పైగా శాఖ మంత్రి తర్వాత తేరుకొని వివరాలు తెప్పించి ₹1 ఇది కట్టినరు, ₹1 అది కట్టినరు అని చెప్పి చివరికి మళ్ళీ కేవలం ఒక ₹4 లక్షల వరకే సభా సంఘం అడుగుతారా, సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుతారా, ఒక 4 లక్షలకే మాట్లాడేది. ఇవాళ మీరు రాష్ట్రం అంతటా కూడా చూస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా పాపం చిన్న ఉద్యోగస్తులు ₹10,000 లంచం తీసుకున్నారని చెప్పి ఏసీబీ దాడులు చేసి పట్టుకొని వాళ్ళని ఏ రకంగా జైల్లో పెట్టి సస్పెండ్ చేసి ఏ రకంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని వేరే రకంగా తరలించినప్పుడు లేదా ఇటువంటి పనులు చేసినప్పుడు ₹1 విలువే. పైగా అది 4 లక్షల ఇష్యూ కాదు. మంత్రి గారు చెప్పినట్టు అసలు దానికి ఏ అనుమతులు లేవు, ఏ అనుమతులు లేవు. అదే పెద్ద నేరం. ప్రభుత్వం సంవత్సరం క్రితమే ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చి అధికారులు, కింది స్థాయి అధికారులు సరైన పద్ధతుల్లో అవినీతి లొంగకుండా, అధికారానికి లొంగకుండా స్వచ్ఛందంగా పనిచేసి నోటీసులు ఇస్తే కూడా సంవత్సర కాలంగా చర్యలు లేవు,
అదే పద్ధతిలో కొనసాగుతుంది. పైగా మొదటిసారి నోటీస్ ఇచ్చిన నాడు 5,000 క్యూబిక్ మీటర్లు ఉంది అక్కడ. మళ్ళీ రెండోసారి ఇన్స్పెక్షన్ పోయినాడికి 11,000 క్యూబిక్ మీటర్లు. ఏ ఒక్క అనుమతి లేదు. మంత్రి చాలా గొప్పగా చెప్పిండు. ఏమని? గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ మీటర్లు అది లెక్కేసి 1 క్యూబిక్ మీటర్ దొంగటానికి మడగొట్టడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో చూసి చేయలేదు, మేము సైంటిఫిక్గా చేసినాము అని. నిజమే, వారికి అది కూడా తెలుసు కాబట్టి అసలు విద్యుత్తే లేకుండా డీజిల్ జనరేటర్లతో నడుపుతున్నారు. చూడండి, విద్యుత్ లేకుండా డీజిల్ జనరేటర్లతో నడుపుతున్నారు. అంటే దాని మీద ఎంత ఎక్కువ ఆదాయం ఉంటే విద్యుత్ కంటే ఖర్చు అయిన డీజిల్తో నడుపుతున్నట్టు. అది ఎక్కడ అడవిలో లేదు, అది ఆదిలాబాద్ అడవిలో ఖమ్మం అడవిలో లేదు, హైదరాబాద్ రింగ్ రోడ్ని ఆనుకొని ఉంది. దానికి చుట్టూ కరెంట్ ఉంది, దాంట్లో కూడా కరెంట్ ఉంది మిగతా వాటికి వాడటానికి, క్వార్టర్స్కి మిగతా దానికి వాడటానికి. చూడండి ఇంత ఆశ్చర్యం. ఇంత జరిగితే ఇక ఇక్కడ ముఖ్యమంత్రి పరిస్థితి. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ మీద లేదు విచారణ, పట్టుకున్న పోలీసు అనేది విచారణ. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, చూసిన వాళ్ళు చూసి ఉంటారు సభా వ్యవహారాల్ని. దొంగతనం చేసిన వాడి మీద చర్యలు కాదట, పట్టుకున్నందుకు పట్టుకున్న ఆయన మీద విచారణ జరిపిస్తారట. అందరు మంత్రులు అలసిపోయారు, డిఫెండ్ చేయలేక ఏమని పట్టపగలు దొరికిపోయా. ముఖ్యమంత్రి అన్నాడు రేవంత్ రెడ్డి ఎట్లయితే 50 లక్షలతో దొరికిపోయిండో బహిరంగంగా, ఇది ఇంకా అందుకంటే స్పష్టంగా ఆధారాలతో దొరికిపోయింది, డాక్యుమెంటరీ ఆధారాలతో. అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది, వివరించుకోవడానికి అవకాశం ఉంది, కానీ మాట్లాడాలి. అంతకుముందు ఎవరు మాట్లాడినా సభలో ప్రతిపక్షం నుంచి ప్రతిసారి వారు లేచి మాట్లాడేది, వారి సభ్యులకు రాకపోయినా. ఇక పైగా ముఖ్యమంత్రి చాలా గొప్ప వితరణవాదం తెచ్చిండు, చాలా అద్భుతమైన వాస్కోడి గామా కొలంబస్ లెవెల్ కనిపెట్టినా అని. మస్తు మంది కుటుంబ సభ్యులు ఉంటారు, ఎవరో దూర బంధువులు ఉంటారు. కులం అయితే మాత్రాన ఏం సంబంధం ఉంటుంది? రెడ్డి కాబట్టి రెండు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అవుతారా, చుట్టాలు అవుతారా? కానీ వాళ్ళ పేర్లు డైరెక్టర్లు అందరూ అసలు కంపెనీ పేరే రాఘవ, వాళ్ళ నాన్నగారి పేరు. తండ్రి దూర బంధువు అవుతాడా? ఆ తర్వాత డైరెక్టర్లు వారి శ్రీమతి పొంగులేటి గారు, శ్రీమతి గారు, వాళ్ళ తమ్ముడు, వారి కుమారుడు హర్ష, ఇతర కుటుంబ సభ్యులు. ఇది దూర బంధువుల విషయమేనా? ఏమనాలి? ఏం బుకాయింపు, ఏం దబాయింపు? ఇంకేదో 10 ఏళ్ళ విచారణ జరిపిస్తాం మేము, అది హడావుడిగా తయారు చేసుకొని వచ్చారు. ఇటువంటి విచారణలు చాలా చేసిరు, ఇప్పటికి చాలా కమిషన్లు వేసారు, చాలా ఎంక్వైరీలు వేసిండ్రు. దేని రిపోర్ట్ ఏం రాసి పెట్టుకుంటారో ప్రజలు చూస్తున్నారు, మీడియా చూస్తుంది, అధికారులు అందరూ చూస్తున్నారు. నిజమే, ఆనాడు మమ్మల్ని అడిగిర్రు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళే అడుగుతున్నారు. హరీష్ రావు అడిగినాడు కాళేశ్వరం మీద వేస్తున్నాం, జగదీష్ రెడ్డి అడిగింది కాబట్టి ఎలక్ట్రిసిటీ మీద వేస్తున్నాం. ఇవాళ నిజమే, మేము అడిగింది ఏంది? సభా సంఘం ఏముంది అడిగినాం, లేదా సిట్టింగ్ చేసితో విచారణ జరిపించండి అని అడిగినాం. జరిపేయండి మీరు. గత 10 ఏళ్ళది ఎందుకు, గత 20 ఏళ్ళది, 30 ఏళ్ళది మేమేం వద్దంటలే. ఇప్పుడు ఏదో వేసారు, మా పార్టీకి సభ్యులైన గంగుల కమలాకర్ గారిది, వాళ్ళ బంధువులది, రవిచంద్ర గారి బంధువులది, ఇంకోటిదే ఇస్తున్నాము అని. మీ ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవడు లేడు. గవి లెక్క కాదు, గవి పెద్ద లెక్క పెట్టేది లేదు. కానీ ప్రజల ముందు మీరు ఇవాళ నిజంగా పట్టుబడ్డ దొంగలు,
దోషులుగా నిలబడ్డారు. అది మర్చిపోవద్దు, అది మర్చిపోవద్దు. ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చెప్పలేదు సమాధానం? వెంటనే లేచి అయ్యో నాకు తెలియదు, ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, హరీష్ రావు గారు చెప్తేనే నాకు తెలిసింది, మా పిల్లలు ఏమైనా పొరపాటు చేసిరేమో అయితే సరి చేస్తా చెప్పొచ్చు కదా. ఎందుకు తడబడ్డట్టు? ఇక భయపెట్టించి ఆరోపణలు చేస్తే మేము మా దొంగతనాలు బయట పెడితే, మా కుంభకోణాలు బయట పెడితే, మా మంత్రులు ఏమైనా అంటే మిమ్మల్ని అరెస్టులు చేస్తాం, జైల్లో పెడతాం, మీ మీద కేసులు పెడతాం. ఇంత ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ అనే సంగతి అందరికీ తెలుసు, ఆయన వచ్చింది అట్లా అని తెలుసు అందరికీ. కానీ ప్రజలు చూస్తుండగా శాసనసభ సాక్షిగానే ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి ప్రతిపక్షాన్ని ఈ కుటుంబ సభ్యుల వ్యాపారాల మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టించే స్థాయికి దిగజార్చింది ఈ సభను. నిజమే, ఏమని మాట్లాడినరు మొత్తం మంత్రులు, స్పీకర్ గారితో సహా. హరీష్ రావు గారు మీరు నోటీసు లేకుండా ఆరోపణ చేశారు కాబట్టి మంత్రి గారి మీద మీరు ఉపసంహరణ చేసుకోవాలి, లేదంటే సభ రికార్డులు ఇచ్చి తొలగించాలి అని చెప్పి వీళ్ళు కోరటం. స్పీకర్ గారు కూడా రికార్డుల నుంచి తొలగిస్తానని చెప్పడం. మరి ముఖ్యమంత్రి చేసిన పని ఏంది? రవిచంద్ర గారి పేరు తీసుకున్నారు మా రాజ్యసభ సభ్యుడిది, మా గంగుల కమలాకర్ గారి పేరు తీసుకున్నారు, హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు, మా కేటీఆర్ గారి పేరు తీసుకున్నారు. ఇచ్చిర్రా నోటీసు, తీసుకున్నారు అనుమతి? ఇది మేము ఇప్పుడు ప్రశ్నించాం కాబట్టి రాసి పెట్టలేము దొంగతి రేపు మీ చేతులు ఉంది కాబట్టి. కానీ ఆడ ప్రజలు చూస్తుండగానే ఈ చర్చ మొదలైన తర్వాతనే ఇది వచ్చింది. స్పీకర్ గారు చేర్లించి ఏం ఇవ్వలేదు. మీరు నోటీస్ ఇచ్చింది లేదు, సభ్యుడికి ఇవ్వాలి, ఇస్తే అంటే మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో సభను బుల్డోజ్ చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ ఈ రకంగా నడుపుతున్నారు. ఇంకొకటి, ఎంత బలహీనమైన డిఫెన్స్ అంటే, పాపం మంత్రికి, కొత్త మంత్రి ఆయనకు రాసిచ్చి చదవమంటారు. దానికి అనుమతులు ఢిల్లీ నుంచి రావాలి కాబట్టి ఆలసిపోయినాయి. పాపం రిజర్వేషన్ల అనుమతులు ఒకటి కూడా ఢిల్లీ నుంచి రాదు, అన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక ఆదాయం పెంచడం అదొక పెద్ద స్కామ్. మళ్ళా వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి అంతకుముందు 10 సంవత్సరాల మైనస్ ఆదాయం కేవలం 39 కోట్లు. 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 39 కోట్లు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్లలో దాదాపు 5,000 కోట్లు. కేవలం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 కోట్లు. ఎవరు పెంచింది ఆదాయం? ఎవడు తిన్నట్టు? ఏ ఇసుకను, ఏ రాళ్ళను మింగి ఎవడు బలిసినట్టు? 2014 ముందు పెంచింది ఎంత మేము ఆదాయం? ఇవాళ కూడా మీరు ఎట్లా ఇసుక తింటున్నారో, ఎట్లా రాళ్ళు మింగుతున్నారో దానికి సాక్ష్యం ఇదే. ఇవాళ మీరు ఏదైతే ఆదాయం వచ్చింది మేము పెంచామని చెప్తున్నారో 30%, పూర్తి దగా, మోసం. వాస్తవానికి మీరు పెంచిన రేటు ప్రకారం 2,000 కోట్లు రావాలి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఒక సంవత్సరంలో. కానీ ఎంత వచ్చింది? %35 పెరిగిందని మాట్లాడింది.
ఎందుకు వచ్చింది? ఇసుక టన్ను ధర మేము మా ప్రభుత్వం ఉన్నాడు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు 635 రూపాయలు పెట్టింది ఇసుక టన్ను ధర. కానీ మహానుభావుడు రాగానే 1600 రూపాయలు చేసిండ్రు ఒక టన్నుకి. ఈ లెక్కన ఎంత రావాలి? మేము 645 టన్నులు పెట్టినాడు 22-23 సంవత్సరంలో ఆదాయం 739 కోట్లు. ₹876 ఉన్న ధర ఉన్నప్పుడు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 739 కోట్లు. మరి ఇవాళ మీరు దాన్ని 1600 చేసిండ్రు. దాని ప్రకారం రెండింతల పైన పెరగాలి, కానీ పెరగలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఇంకొక 1000 కోట్ల పైగా ఆదాయం ఈ రకంగా మీ జేబులు నింపుకున్నారు. మీ మంత్రులు బంధువులు, ఎమ్మెల్యేల బంధువులు, మీరు ఈ రకంగా ఇక ఇసుక మాఫియాని బహిరంగంగా చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల మొత్తం బరాజుల వెంట ఉన్న ప్రజలు దుర్మార్గంగా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం ఎగ్గొట్టి కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అన్ని బ్యారేజీల దగ్గర బ్యారేజ్ల సేఫ్టీని కూడా లెక్క పెట్టకుండా కిందికి వెళ్ళి పిల్లర్స్ దగ్గర కూడా తోవి ఏ రకంగా మీరు ఇసుక మాఫియా చేస్తున్నారో, ఏ రకంగా మంత్రి కావచ్చు, రామగుండం కావచ్చు, చెన్నూరు కావచ్చు, ఈ ప్రాజెక్టులు బరేజ్లు ఉన్న ప్రాంతంలో వేల కొద్ది లారీలు ఎట్లా నిలబడి ఉంటున్నాయో రాత్రి పగలు. లారీ డ్రైవర్లే కొట్టుకున్నారు. ఒకసారి పెద్ద వార్తకు వచ్చింది, అనేక టీవీ ఛానళ్ళలో కూడా వచ్చింది బహిరంగ భాగవతం అంతా. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పైసల్ని మీ బొక్కసాల్లోకి నింపుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తూ మీరు చేస్తున్న నిర్వాకం, దాన్ని బయటపెట్టినందుకు మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాపారాల మీద కేసులు పెడతాం. నిజమే, ప్రజలు కూడా చూసిరు, అందరూ సభ చూసేటోళ్ళు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు ఏదైతే అడిగినరో, మరి ముఖ్యమంత్రి వేసిన కమిటీలు, ఆ విచారణ కమిటీలో పెట్టిన కమిటీల పేర్లలో ఇది కూడా ఉండాలి కదా. దీంతో పాటు ఇంకా కొన్ని చేసినాం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా కేవలం మీ ఎమ్మెల్యేల, ఎంపీల మీద, కుటుంబ సభ్యుల మీద వేస్తాం, విచారణలు చేస్తాం, మేము బ్లాక్మెయిల్ చేసి భయపెట్టిస్తావా? ఇంకేం మాట్లాడుతాడు ముఖ్యమంత్రి? మా లొంగని మంత్రుల మీద అంటే ఎవరికి లొంగుతున్నట్టు? మాకు లొంగి ఉంటున్నారట మీద అంటే కొంతమంది మంత్రులు. మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. అడగండి రేపటి నుంచి కలిసిన మంత్రుల్ని, ఏమైంది మీ మీద బీఆర్ఎస్ ఆరోపణ చేసలేదు, మీరు లొంగిపోయిన రాయింది వాళ్ళకు. మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు కదా, మా లొంగని మంత్రుల మీద ఇటువంటి ఆరోపణలు ఇస్తున్నారు. మరి మేము చాలా మంది మీద తేలే ఆరోపణలు, మరి అంటే ఇప్పుడు వాళ్ళంతా మాకు లొంగి ఉన్నట్టు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ తొందరలో దొరికిపోయిన దొంగోడు ఎట్లా ఆగమాగమవుతాడో ఆ పద్ధతిలో ఉన్నాయి వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు. మొత్తానికి మొత్తం ప్రభుత్వమే ఉలికిపడ్డది. మంత్రులందరూ ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఒక మంత్రి నిలబడి ఉండగానే ఇంకో మంత్రి పోటీపడి మైక్ అడుగుతున్నాడు. చెప్తే డిపార్ట్మెంట్ మంత్రి చెప్తాడు, లేకపోతే ఎల్ఏ మినిస్టర్ చెప్తాడు ఆన్సర్స్ ఏదన్నా ఉంటే. అసలు కన్సర్న్ మంత్రే ఉన్నారు అక్కడ. ఆయన
ఆయనే ఎప్పుడైతే మా హరీష్ రావు గారు ఒకసారి వాళ్ళ కంపెనీ పేరు తీసుకున్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులది, ఒకటిసారి లేచేసి అది ఇదేంటి సడన్గా మన నా దృష్టి రాలేదు అని చెప్పొచ్చు. వాస్తవాన్ని మీరు గమనిస్తే మా హరీష్ రావు గారు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు తీసుకోలే. రాఘవ కన్స్ట్రక్షన్స్ మీదనే మాట్లాడి మీరు అందరూ కూడా చూసి ఉంటారు, బయట నుంచి గమనించి ఉంటారు, మీడియా మిత్రులు చూస్తుంటారు, ఇదంతా సభను వాచ్ చేస్తుంటారు. మొట్టమొదటి ఆ పేరు పెట్టింది మంత్రులే, బయట పెట్టింది, మాట్లాడింది. దాచి పెడితే దాగదు, ఇది స్పష్టంగా ఉంది, ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది, అనేక మంది ప్రజలు కూడా చూసి ఉంటారు, మీ మీడియా మిత్రులు అందరూ చూసారు, మీ ఛానల్ కూడా చాలా వాటిలో కూడా వచ్చి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల ముందు దోషిగా నిలబడ్డది. దాంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు తప్పు మీద తప్పు చేస్తూ, ఒక అబద్ధాన్ని దాచిపెట్టడానికి 100 అబద్ధాలు ఆడతారని, ఒక తప్పును దాచిపెట్టుకోవడం కొరకు 100 తప్పులు చేస్తారని ఏదైతే సామెతలు ఉన్నాయో ఇవాళ నిజమని ప్రభుత్వం మరొకసారి నిరూపిస్తుంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, పారదర్శకత ఉంటే వేస్తే దాని మీద వేయాలి విచారణ. ఇవాళ ఏదైతే ఆరోపణ చేసారో దాని మీద చేయి, లేదు దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనుకుంటే వాటన్నిటి మీద చేయి. ప్రభుత్వానికి హక్కు ఉంది, అధికారం ఉంది, మిగతా వాటి మీద చేయొచ్చు, నేను కాదంటలే. అసలు ఇవాళ దేని మీద అయితే ఆరోపణ వచ్చిందో దాన్ని వదిలేసి నువ్వు మాట్లాడితే నేను బొక్కలు ఇస్తా, లోపల తోస్తా, పోలీస్ కేసులు పెడతా, ఈ రకంగా మీరు సభ నడుపుతారా? ఈ రకంగా ప్రతిపక్షాన్ని భయపెట్టిస్తారా? మీ బాసులనే కదా ఎదుర్కొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీ ఉడత ఊపులకు, మీ తొండ బెదిరింపులకు భయపడే స్థితిలో ఉన్నామా? ఇదే చివరి కాదు, ఇక మొదలైతాయి చాలామంది మంత్రులై. ముఖ్యమంత్రి కూడా చాలా ఉన్నాయి, వస్తాయి, దాగదేది. మీరు అంత బహిరంగంగా మీరు చేస్తున్న దోపిడీ, మీరు ఒక్కొక్కరిని సాధారణమైన ప్రజల్ని భయపెట్టించి వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ భూముల్ని మీరు గుంజుకుంటున్నది అన్నీ బయటకు వస్తాయి. నువ్వంటే లేచి వరుసగా పోటీపడి, అదేంది సిరిసిల్ల లేదో ఊరు నీరెళ్ళ 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 అని మాట్లాడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే కదా శాసనసభ ఎన్నికలు అయినాయి. ఆ ఎన్నికల్లో ఆ ఊర్లో కేటీఆర్ గారికి 500 మెజారిటీ. మీరు మాట్లాడేదంతా సొల్లుబాగుడు, చెత్త మాటలు తప్ప కరెక్ట్ కాదు అని ఆ ఊరే చెప్పింది ఏకంగా. ఇంకెన్ని రోజులు అరుస్తారు దాని మీద, ఇంకెన్ని రోజులు అరుస్తారు? ఆయన ఒక విషయాన్ని ఆధారాలతో సహా చూపించినప్పుడు హుందాగా ఒప్పుకోవాలి. ఏదో తీరో తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కొంతమంది, తప్పించుకోలేని పరిస్థితి ఉంది ఆడు. కానీ ఇయ్యాలి కాకపోతే రేపు ఎంతసేపట్లా పొద్దుకు తెల్లారుతుంది, అయ్యే 2.5 ఏళ్ళు. ఇప్పటికి ఉంటారని కలలు ఎందుకంత అహంకారాలు? ఇన్నేళ్ళు మీరు తిప్పలు పడ్డా మా మీద ఒక్కటంటే ఒక్కటి ఎక్కడ కూడా మీరు చేసిన 100, 1000, 1,00,000 ఆరోపణలలో ఒక్కటి కూడా నిజమని చెప్పి చూపించలేకపోయినారు. ఇప్పటి వరకు మా మీద మీరు చేయాల్సిన అన్నీ చేసుకున్నారు. కానీ రేపు మీరు ఒక్కరొక్కరే 100 నుంచి 1000 కేసులలో దొరుకుతారు. గన్ని చేస్తున్నారు మీరు దుర్మార్గాలు.
ఆపలేదు, దాయలేరు. ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ఏదైతే తప్పించుకుపోవాలని చూసిందో, పారిపోవాలని చూసిందో, మా పైన ఎదురు దాడి చేసి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందో, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు. మీ బ్లాక్ మెయిల్లకు, మీ బెదిరింపులకు భయపడేది లేదు. తప్పకుండా ఇంకా ఇంకా ఇదే పద్ధతుల్లో మీ కుంభకోణాలని, మీ ధనదాహాలన్నింటినీ కూడా బయట పెడతాం. ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం.